ఇలా ఉన్న నా జీవితం ఈరోజు ఒక సేవకుడిగా మార్చబడి అనేక ప్రాంతాల్లోకి తిరగడానికి కారణం ఏంటి అంటే సత్యాన్వేషణ. ఏ మతం కూడా మనిషిని చెడిపోమని చెప్పదు. అన్ని మతాలు కూడా మనిషికి ఏం బోధిస్తున్నాయంటే మంచినే బోధిస్తున్నాయి. మంచిగా ఉండమని బోధించినంత మాత్రాన మంచిగా మార్చబడగలుగుతారా? ఒక తాగుబోతుకి తాగకూడదని తెలీదా? ఒక చెడుతనం చేసేవాడికి చెడుతనం చేయకూడదని తెలీదా? మరి తెలిసినప్పుడు వాడు ఎందుకు మారడం లేదంటే వాడు మారాలి అని ఉన్న వాడిలో ఉన్న పాప స్వభావం వాడిని మారనివ్వదు. ఆ పాప స్వభావాన్ని నుంచి విడుదల పొందాలంటే సకల లోకముల్లో సకల సృష్టిలో ఏ మతం వల్ల కాదు, అది కేవలము మార్గము వలన సృష్టికర్త వలన మాత్రమే జరిగింది. నేను ఈ కూడికి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నన్నేదో నేను వ్యక్తపరచుకుందామని కాదు, కానీ నేను మీ వాక్యాన్ని బోధించే వ్యక్తిగా మాత్రమే మీకు తెలుసు. కానీ నా సాక్ష్యం అనేది మీలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. నేను అనేక ప్రాంతాల్లో వాడబడడానికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అనేకమైన ప్రాంతాలు తిరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నా సాక్ష్యం. అంటే నేను మారు మనసు పొందిన విధానం. అయితే ఎన్నో ప్రాంతాల్లో నేను వాక్యాన్ని బోధించినప్పుడు, నా సాక్ష్యాన్ని బోధించినప్పుడు అనేక మంది తమ జీవితాలు మార్చుకుంటున్నారు. అనేకులు యేసు ప్రభుయే దేవుడు అని తెలుసుకుని బాప్తీసాలు పొందుతున్నారు. అయితే ఎన్నోసార్లు ఎన్నో ప్రాంతాలకు తిరిగాను, కానీ ఎప్పుడు నా సాక్ష్యాన్ని ఇక్కడ మాత్రం ప్రకటన చేయాలి. ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎన్నో ప్రాంతాలు తిరిగి సాక్ష్యం చెప్తున్నావు కదా, ఎంతో మంది జీవితాలు మారుతున్నాయి కదా, మరి నువ్వు పరిచర్య చేసే ప్రాంతంలో ఎందుకు నీ సాక్ష్యాన్ని చెప్పట్లేదు అని దేవుడు మాట్లాడాడు. అప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నాను ఏంటంటే, నేను పరిచర్య చేస్తున్న ప్రాంతంలో 4 దిక్కులా కూడా దేవుడు నా జీవితాన్ని ఎలా మార్చాడని చెప్పాలి అని స్థిరమైన తీర్మానం తీసుకున్నాను. అందుకే ఈ యొక్క మీటింగ్ జరగడానికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. నాకు గత 4 రోజులుగా భయంకరమైన ఫీవర్, 105, 104 జ్వరం ఒక 4-5 రోజులుగా. అయితే రాత్రి కూడా 105 జ్వరం వచ్చింది, ఉదయం కూడా జ్వరం ఉంది. మమ్మంది రాత్రి అనవసరంగా ఎందుకు నీకు మీటింగ్స్, అవసరమా, రెస్ట్ తీసుకోవచ్చు కదా చక్కగా అంది. అప్పుడు నేను చెప్పాను, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కదా దేవుడి పని. మన పరిస్థితులు మన స్థితిగతులు ఎలా ఉన్నా సరే చేయడమే అసలైన భక్తి అంటే అని మా అమ్మకు చెప్పాను. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ని సమస్యలు అడ్డొచ్చినా, ఎన్ని స్థితిగతులు మారిపోయినా దేవుడి కోసం నిలబడాలని ఒక తాపత్రయంతో ఈ కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. సరే, నా పేరు మీ అందరికీ తెలుసు. నా పేరు శ్యామ్ కుమార్, మాది కొల్లూరు. మేము పుట్టి పెరిగింది కూడా కొల్లూరులోనే. మా తాతల నుంచి కూడా మేము కొల్లూరులోనే ఉన్నాం. అయితే మేము క్రైస్తవ కుటుంబానికి చెందిన వారం కాదు. అంటే పుట్టుక నుంచి కూడా పుట్టడం, మా యొక్క ఆచార వ్యవహారాలు హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి ఉండేవి. అయితే కొల్లూరు శివాలయం గుడిలో మా అమ్మగారు దాదాపుగా 7 సంవత్సరాలు పనిచేసింది. కొల్లూరులో మీ అందరికీ తెలుసు కదా, శివాలయం గుడి ఉంది. ఆ శివాలయం గుడిలో మా అమ్మగారు దాదాపుగా 7 సంవత్సరాలు పనిచేసింది. మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన విధానం ఏంటంటే, ఒక పౌరోహితుని చెయ్యాలి అనే ఒక ఆలోచన మా అమ్మగారిలో ఉండేది. చిన్నప్పటి నుంచి నన్ను ఒక నిష్ట కలిగిన వ్యక్తిగా పెంచింది, మతంలో ఒక నిష్ట కలిగిన వ్యక్తిగా. అయితే ఇలాంటి మేము యేసు ప్రభు నమ్ముకోవడానికి కారణం ఏంటి అంటే కుటుంబ పరిస్థితులు. ఏంటి కుటుంబ పరిస్థితులు అంటే, యేసు ప్రభుని నమ్ముకోవడానికి ముందు మా యొక్క కుటుంబ పరిస్థితులు ఎలా ఉండేయంటే, ఇంచుమించు 2014 ఆ టైంలోనే కొన్ని లక్షల రూపాయలు మా తాతగారులో వడ్డీలకి ఇస్తూ ఉండేవాడు. అంటే చాలా సంపన్నంగా ఉండేది మా కుటుంబం. మా కుటుంబంలో చాలా సంతోషంగా ఏ గొడవలు లేకుండా ఉండేవాళ్ళు. ఇలా ఉన్న పరిస్థితుల్లో ఫ్యామిలీ మొత్తం మొక్కు తీర్చుకుందాం అని చెప్పేసి తిరుపతి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మేము తిరుపతి వెళ్ళామో జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ చేతబడి చేశారు. మీరు అనొచ్చు, మీరు తిరుపతిలో ఉన్నారు కదా, చేతబడి చేశారని మీకు ఎలా తెలుసు అని. ఎప్పుడు కూడా గొడవలు ఆడుకొని మేము ఎప్పుడు ప్రశాంతంగా ఉండే మా అమ్మంలో తన ప్రవర్తనలో ఒక నూతనమైన మార్పు కనపడింది. అంటే ఊరినోరినే గొడవ పెట్టుకోవడం అలా కనపడింది. కనపడినప్పుడు కాళహస్తి, తిరుపతి, చిన్న తిరుపతి మొత్తం ఒక వారం రోజులు తిరిగేసి మా ఇంటికి వచ్చేసాం. మా ఇంటికి వచ్చేసిన తర్వాత నుంచి భయంకరమైన టార్చర్ మొదలైంది. ఆ టార్చర్ ఏంటంటే, ప్రతిరోజు ఒక దురాత్మ మా అమ్మమ్మ మీదకి వచ్చేది. వంటగదిలో కూర్చుని జుట్టు ఎరబోసుకుని ఏడుస్తూ ఉండేది. ఒక్కొక్కసారి అయితే ఇంటి చుట్టూ తిరుగుతూ నా నుంచి మిమ్మల్ని ఎవరో కాపాడలేరు, నేను మీ కుటుంబాన్ని నాశనం చేస్తానని మాట్లాడుతూ ఉండేది. సాధారణంగా అప్పుడు యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు కాబట్టి మేమేం చేసామంటే, అన్యులుగా ఉన్నాం కాబట్టి మాంత్రికులను ఆశ్రయించాం. అంటే ఎక్కడ బాగు చేస్తారంటే అక్కడికి వెళ్ళడం, తీసుకురావటం, కొన్నిసార్లు మా ఇళ్ళకి తీసుకొచ్చేవాళ్ళం. ఒక్కొక్కటి 10,000, 15,000 అలా ఇవ్వటం. ఇలా దాదాపుగా 2 సంవత్సరాలు కొనసాగింది. ఒక పక్కన ఈవిడ పరిస్థితి ఎలాగుంటే, ఇంకొక పక్కన
కుటుంబం అంతా కూడా భయంకరమైన రోగాలతో నిండిపోయింది. మా తాతగారికి నా తెలిసిన కాడ నుంచి హాస్పిటల్లో ఉండి ఎరగడు. అలాంటి వ్యక్తి సడన్ గా ఈ పరిస్థితులు ఎప్పుడైతే మా కుటుంబంలో జరుగుతున్నాయో రోగగ్రస్తుడిగా మారిపోయాడు. తర్వాత మా అమ్మగారు ఇక్కడే కూర్చుంది కదా, ఆవిడకి రక్తస్రావం ఆగేది కాదు, అంటే బ్లీడింగ్ అవుతా ఉండేది. వాడని మెడిసిన్ లేదు. హోమియోపతి, ఆయుర్వేదం, ఎన్ని మెడిసిన్స్ అయితే ఉన్నాయో అన్ని మెడిసిన్స్ వాడింది మా అమ్మగారు. ఎలాంటి ప్రతిఫలం లేదు. ఇలా ఉన్న సందర్భంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భలే సలహాలు ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనకైనా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ మతాన్ని ఆచరించేవారు ఎక్కువ ఉన్నారు కానీ క్రీస్తు మార్గాన్ని ఆచరించేవారు లేరు. మతానికి మార్గానికి వ్యత్యాసం ఏంటంటే మతములో ఆచార సాంప్రదాయాలు మూఢనమ్మకాలు ఉంటాయి, మార్గములో మూఢనమ్మకాలు ఉండవు, దైవభక్తి మాత్రమే ఉంటుంది. అయితే సహజంగా అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే మీరేదో చేతబడి ఇవన్నీ తిరుగుతున్నారు కానీ ఇవన్నీ కాదు, మీకు వాస్తు దోషం ఉంది, ఈ వాస్తు దోషం వల్లే మీ జీవితంలో మీకు ఎన్ని జరుగుతున్నాయి, ఒక మంచి సిద్ధాంతం తీసుకొచ్చి చూపించుకోండి అని చెప్పారు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే మా వాళ్ళు సిద్ధాంతాలు తీసుకురావడం స్టార్ట్ చేశారు. మా ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉండేవి. సిద్ధాంతం చెప్పిన మాట ఏంటంటే ఇదిగో మీ ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, వీటి వల్లే దరిద్రం పట్టింది మీకు, వీటన్నిటిని నరికిస్తే మీ దరిద్రం పోద్ది అన్నారు. అప్పుడు అవన్నీ నరికిచ్చారు కానీ దరిద్రం మాత్రం పోలా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీ మనందరూ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు మేము యేసుప్రభు నమ్ముకున్నప్పుడా కట్టుకున్నప్పుడు పాత ఇల్లు యేసుప్రభు నమ్ముకోక ముందే కట్టుకున్నాం. యేసుప్రభు నమ్ముకోక ముందు మేము అన్యులమా, అంటే విగ్రహారాధన చేసేవాళ్ళమా, లేకపోతే యేసుప్రభు నమ్మేవాళ్ళమా? యేసుప్రభు నమ్మేవాళ్ళం కాదు. విగ్రహారాధన కుటుంబం కాబట్టి ఇల్లు కట్టుకునే మేము సిద్ధాంతాన్ని తీసుకురాకుండా కట్టరు. సాధారణంగా మన భారతదేశంలో కట్టే 99.9% ఇల్లు ఒక టాబీ పని మేస్త్రి కట్టినా సరే వాస్తురీత్యానే కడతాడు. ఇప్పుడు నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే అదే ఇంట్లో డబ్బులు వడ్డీలకు ఇచ్చినప్పుడు గుర్తు రాలేదు వాస్తు, అదే ఇంట్లో సుఖశాంతులతో ఉన్నప్పుడు గుర్తు రాలేదు వాస్తు, ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడే గుర్తొచ్చింది వాస్తు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీలో చాలా మందికి అదే ఇంట్లో మంచిగా ఉన్నప్పుడు గుర్తురాదు వాస్తు, అదే ఇంట్లో సుఖశాంతులతో ఉన్నప్పుడు గుర్తురాదు, కానీ ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఎవడన్నా వచ్చి ఇది తేడా అది తేడా అంటే హడావిడి పడిపోతూ ఉంటారు. ఎంత అజ్ఞానమో ఎంత మూర్ఖత్వం ఒకసారి ఆలోచించండి. వాస్తు అనేది వాస్తవం అయితే అది ఎన్నడూ మార్చబడదు. ఎప్పుడైనా ఇల్లు మారిపోయిద్దా? ఇప్పుడు మీరు కట్టుకున్న ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఏమన్నా మారిపోయిద్దా? దిశలు తిరిగిద్దా? తిరగదు కదా. ఎలా కట్టబడిన ఇల్లు అలాగే ఉంటుంది. వాస్తురీత్యా కట్టబడిన ఇల్లు మళ్ళా వాస్తు చూపించి వాస్తు ప్రకారం మార్చుకోవడం ఏంటి అజ్ఞానం కాకపోతే? చాలా మంది వాస్తు పిచ్చితో నాకు తెలిసిన వాళ్ళే బిల్డింగ్లు పగలగొట్టుకుని అమ్ముకుని పోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ విషయాలన్నీ నేను చెప్తున్నానంటే ఈనాడు అన్యులకి అలాంటి ఆలోచనలు ఉంటే పర్లేదు కానీ క్రైస్తవ సమాజంలో కూడా ఇలా మూఢనమ్మకాల్ని పిచ్చి ఆచారాలను ఆచరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది సిద్ధాంతాలు తీసుకొచ్చినా ప్రతిఫలం లేదు. అది మార్చుకోండి ఇది మార్చుకోండి అన్నారు కానీ మా బ్రతుకులు ఎలాంటి మార్పు లేదు. ఇలా ఉన్న సందర్భంలో జరిగిన ఒక విషయం ఏంటంటే మా అమ్మగారికి ఈ యొక్క రక్తస్రావం తగ్గట్లేదు. ఒక హాస్పిటల్కి వెళ్తే తెనాల్లో మస్తానమ్మ హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్కి వెళ్తే ఆవిడ ఏం చెప్పిందంటే ఒక్క టాబ్లెట్ కూడా ఇవ్వం, మీరు ఒక్క టాబ్లెట్ ఇచ్చినా చచ్చిపోతారు, మీరు బతకరో వెళ్ళిపోండి అని చెప్పేసి మా అమ్మని పంపించేసింది. ఎప్పుడైతే మా అమ్మగారిని పంపించేసేసిందో ఇక అందరూ చెప్పుకోవడం స్టార్ట్ చేశారు, బంధువులు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు, ఇక అయిపోయింది, ఈవిడ జీవితం ముగించబడింది, ఈవిడ చచ్చిపోద్ది అని. ఎందుకంటే మా అమ్మగారు నాకు లాగుండేది, లావుగా చక్కగా ఇదివరకు, కానీ ఆవిడ ఎలా మారిపోయిందంటే చిక్కిపోయి చచ్చిపోయేదిలాగా మారిపోయింది. ఇలా ఉన్న పరిస్థితుల్లో మా అమ్మగారు ఏం చేసేదంటే ఒక బడ్డీ కొట్టు పెట్టుకుని ఒక ముసలావిడ జీవనం కొనసాగిస్తూ ఉండేది. మా ఇంటి దగ్గరలో బడ్డీ కొట్టు పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్న ముసలావిడ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు కూర్చుంటా ఉండేది. కూర్చుంటా ఉన్నప్పుడు యేసు ప్రభువు సంబంధించిన క్యాలెండర్లు, యేసు ప్రభువు సంబంధించిన వాక్యాలు మా అమ్మగారికి కనపడతా ఉండేవి. అలా కనపడినప్పుడు గతంలో యేసు ప్రభు ఆవిడ జీవితంలో చేసిన కార్యం మా అమ్మగారికి జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడు చేసిన కార్యం? గతం అంటే ఎప్పుడు? జరిగినప్పుడు. జరిగిన దాన్ని గతం అంటారా, జరగబోయేదాన్ని గతం అంటారా? 2024 గతమా, ప్రస్తుతమా, భవిష్యత్తా? గతం. అలాగా మా అమ్మగారికి గతంలో యేసు ప్రభు కార్యాన్ని చేశాడు.
ఆ కార్యం యేసు ప్రభు చేసిన దానికి మా అమ్మగారికి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏంటి ఆ కార్యం అంటే, మా అమ్మగారికి వివాహమైన కొత్తలో ఒక అమ్మాయి పుట్టి చనిపోయిందంట. చనిపోతే తర్వాత అబార్షన్ అయిపోయిందంట. తర్వాత చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మీ అందరికీ తెలిసిందే కదా, హైందవ సమాజంలో మరి క్రిస్టియన్స్ ఎలా చూస్తారో నాకు తెలియదు కానీ, అప్పుడు మేమున్న కమ్యూనిటీలో, హిందూ కమ్యూనిటీలో అయితే విధవరాళ్ళ ఒకరిని, తర్వాత పిల్లలు లేని వాళ్ళ ఒకరిని శుభ కార్యక్రమాల దగ్గర అవమానపరుస్తూ ఉంటారు. అలా ఉన్న పరిస్థితుల్లో మా అమ్మగారిని కూడా అవమానకరంగా మాట్లాడుతుంటే, మా అమ్మగారు మొక్కని గుడి లేదంట, కట్టని ముడుపులు లేవంట, ఎన్నో చేసిందంట. అయితే ఇన్ని చేసినప్పటికీ కూడా మా అమ్మగారి జీవితంలో ఎలాంటి ప్రతిఫలం కనపడలేదు. ఇలా ఉన్న సందర్భంలో మా అమ్మ ఏం చేసిందంటే, ఒకసారి ఇన్ని ట్రై చేశాను కదా, ఇన్ని చోట్లకి వెళ్ళాను కదా అనుకుని, ఎవరో ఒక ఆవిడ బైబిల్ తీసుకుని చర్చికి వెళ్తుంటే, ఒక్కసారి చర్చికి వెళ్ళి చూద్దాం, ఎక్కడైనా నాకు ఏదైనా ఒక పరిష్కారం దొరికిద్దామని చెప్పేసి మొట్టమొదటిసారి మా అమ్మగారి మందిరానికి వెళ్ళారంట. ఎప్పుడు ఇది జరిగింది? మేమెవరం పుట్టక ముందు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సందర్భంలో మేము పుట్టిన మాకు 14-15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సంగతి చెప్పాను. ఇప్పుడు మేము పుట్టక ముందు జరిగిన విషయం ఏంటంటే, మా అమ్మగారికి ప్రెగ్నెన్సీ రాలేదు చాలా సంవత్సరాలు. రెండోది, డాక్టర్లు కూడా ఏం చెప్పారంటే, నీ గర్భసంచిలో ప్రాబ్లం ఉందమ్మా, నీకు పిల్లలు పుట్టరని చెప్పారంట. అంతేనా చెప్పింది? అబద్ధం ఇది? నిజమే కదా నేను చెప్పేది. అయితే అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇవెన్నో ప్రయత్నాలు చేస్తే నేను ఎక్కడ ప్రతిఫలం లేకపోతే, మొట్టమొదటిసారిగా ఎవరో మందిరానికి వెళ్తుంటే ఆవిడతో పాటు మందిరానికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఒక ఆవిడ ఒక బిడ్డను ఎత్తుకుని సాక్ష్యం చెప్తుందంట. ఆ సాక్ష్యం ఏంటంటే, ప్రభువా నాకు పిల్లలు లేరయ్యా, నాకు గనక పిల్లల్ని ఇస్తే నీ సేవకి ఇస్తాను అని నేను తీర్మానం చేసుకున్నాను. ఎప్పుడైతే నేను తీర్మానం చేసుకున్నానో దేవుడు నాకు 9 కుమారులను ఇచ్చాడని చెప్పేసి ఆవిడ సాక్ష్యం చెప్పిందంట. ఆ సాక్ష్యాన్ని విన్న మా అమ్మగారు, ఓహో, యేసు ప్రభుకి సేవకి ఇస్తానంటే పిల్లల్ని ఇస్తాడేమో, సేవకి ఇవ్వడం అంటే ఇష్టమేమో అని చెప్పేసి మా అమ్మ తీర్మానం చేసిందంట. అప్పుడు ఏమనంటే, ప్రభా నాకు గనక పిల్లల్ని ఇస్తే నేను ఆ పిల్లల్ని నీ సేవకి ఇస్తానని. ఏం చేస్తానని? ఇప్పుడు నా ప్రశ్న, మా అమ్మగారు హిందువా క్రిస్టియనా? మా అమ్మగారికి అసలు దేవుడు తెలుసా? మా అమ్మగారు 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళిందా? వెళ్ళలా. మొట్టమొదటిసారి చర్చికి వెళ్ళినప్పుడు ఆవిడెవరో అలా తీర్మానం చేసినప్పుడు ఆవిడ కార్యం జరిగిందని ఒక నమ్మకంతో మా అమ్మగారు చేసిన ఒక తీర్మానం ఏంటంటే, నాకు గనక పిల్లల్ని ఇస్తే నేను నీ సేవకి ఇస్తాను అని. అలా ఎప్పుడైతే తీర్మానం చేసుకుందో ఒక 2-3 వారాలు మందిరానికి వెళ్ళిందంట. మందిరానికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఒక శుక్రవారం పూట ఒక దేవదూత ఒక పిల్లోని తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టినట్టు కల వచ్చిందంట. ఆ కల వచ్చినప్పుడు మా అన్నయ్య కడుపులో పడ్డాడు. ఆ వారంలో మా అమ్మగారు కన్సీవ్ అయింది. హల్లెలూయా. అయితే తర్వాత కొన్ని ఒత్తిళ్లు బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి మా అమ్మగారు ఏం చేశారంటే, మందిరాన్ని మానేసి మరలా యథావిధిగా ఆవిడ జీవితాన్ని ఆమె కొనసాగించింది. అంటే యేసు ప్రభువుకు ఒక తీర్మానం చేసింది, యేసు ప్రభువుకు ఒక మాట ఇచ్చింది. అదేంటంటే, నాకు గనక పిల్లల్ని ఇస్తే నీ సేవకి ఇస్తానని. మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, మనం ఆయనకి ఇచ్చిన మాట మర్చిపోతాం, కానీ ఆయన మాత్రం ఆయన ఇచ్చిన మాట మర్చిపోడు, నువ్వు ఆయనతో చేసుకున్న వాగ్దానం కూడా మర్చిపోడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. ఈ రోజు మా అమ్మ చేసిన తీర్మానమే మీ ఎదురు నేను నిలబడ్డాను. అప్పుడు మా అమ్మకి యేసుప్రభు తెలియదు. మా అమ్మ యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తి కూడా కాదు. దేవుడికి కుల మత తారతమ్య భేదాలు లేవు. ఎందుకో చెప్పనా? దేవుడు ఎవరంటే సకల మానవాళిని చేసిన సృష్టికర్త. సృష్టికర్తకి కులం లేదు, సృష్టికర్తకి మతం లేదు. మతము కులం అనేది మనం ఏర్పాటు చేసుకున్నది మాత్రమే. అందుకే యేసు ప్రభు వారు నేను ఒక వర్గానికి సంబంధించిన వాడిని, యేసు ప్రభు వారు నిన్న కులానికి సంబంధించిన వాడిని అనలేదు, నేను అందరి వాడిని అని చెప్పాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్తుంది. అయితే ఎప్పుడైతే మా అమ్మగారికి దేవుడు ఇలా కార్యం చేశాడో, మందిరం మానేసింది. మందిరం మానేసి యథావిధిగా ఆవిడ జీవితంలో కొనసాగుతున్న క్రమంలో భయంకరమైన శోధనల గుండా ఆవిడ వెళ్ళింది. ఎన్ని శోధనల గుండా వెళ్ళినా సరే యేసు ప్రభుని ఆవిడ విడిచిపెట్టింది, కానీ యేసు ప్రభు మాత్రం అమ్మను విడిచిపెట్టలేదంట. చాలా సార్లు మనకు కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. ఆ వచ్చే డౌట్లో ఒక డౌట్ ఏంటంటే, దేవుడు నన్ను వదిలేసాడేమో అని. కానీ మీకు విషయం చెప్పనా? మన దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మనమైనా ఆయన్ని విడిచి తిరుగుతాం కానీ ఎన్నడూ ఆయన మనం విడవడు. ఎన్నోసార్లు మా అమ్మ తలుచుకోకపోయినా కష్ట సందర్భాల్లో దేవుడు మా అమ్మతో మాట్లాడేవాడంట. ఒకసారి మా నాన్నగారు చనిపోయే సందర్భాల్లో, అంటే మా ఇంట్లో పరిస్థితులు బాగోని సందర్భాల్లో మా అమ్మకు ఒక కల వచ్చిందంట. చాలా ఉన్నాయి కానీ ఒకటి చెప్తాను. ఆ కల ఏంటంటే, ఒక చీకటి మైదానం కలిగిన తోటలో ఆవిడ కూర్చుని ఏడుస్తుందంట, ఏ దారి కనపడక. అప్పుడు ఒక దేవదూత ఒక కాగడా పట్టుకుని వచ్చాడంట.
ఆ దేవదూత వెనకాల యేసు ప్రభు వారు వచ్చారంట. దగదగ మెరిసిపోతున్న వస్త్రాలతో వచ్చి మా అమ్మతో మాట్లాడుతున్నాడంట. అమ్మా, ఏ మార్గం నీకు తెలియట్లేదా? నేనే మార్గం, నన్ను వెంబడించు, నేను నీకు దారి చూపిస్తాను అన్నాడంట. ఇప్పుడు మా అమ్మ క్రిస్టియనా? ఇంకోటియా? క్రిస్టియన్ కాదు, ఇంకోటి కాదు. మా అమ్మ ఎవరంటే యేసు ప్రభు వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం ఎన్నోసార్లు ఆయన వదిలేస్తాం, కానీ ఆయన మనం వదిలిపెట్టాడు. మా అమ్మ అందంట, ప్రభా నిన్ను విడిచిపెట్టి చాలా కాలమైంది కదా, అయినా నన్ను ఎందుకు దర్శిస్తున్నావు పదే పదే అన్నంట. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ప్రభువారు వెళ్ళిపోయారు. తర్వాత మా నాన్నగారు కొన్నాళ్ళ చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన డేట్ చెబుతాను, ఆ రోజు ఏంటో చెప్పండి మీరు. డిసెంబర్ 25, 2003 మా నాన్న చచ్చిపోయిన డేట్. ఆ రోజు ఏంటి అంటే, ఇప్పుడు దేవుడి మాట వినలేదు కాబట్టి మా నాన్న దేవుడు చంపేశాడు అంటారా? ఇక్కడ విషయం ఏంటంటే, చాలాసార్లు మనం ఇట్లాగే మాట్లాడతాం. దేవుడు అలా చేశాడు, దేవుడు ఇలా చేశాడు, దేవుడు అలా తీసుకుపోయాడు, దేవుడు ఇలా తీసుకుపోయాడు. కానీ నేను ప్రశ్న చెప్పనా? దేవుడి జీవితాన్ని మార్చడానికి అనేకమైన అవకాశాలు నీకు ఇస్తున్నాడు. నీ బ్రతుకుని మార్చుకోవడానికి అనేకమైన అవకాశాలు నీకు ఇస్తున్నాడు. అయితే నువ్వు లోబడట్లేదు కాబట్టే, నీ బ్రతుకుని మార్చుకోవట్లేదు కాబట్టే నీ జీవితంలో నువ్వు శోధించబడుతున్నావు. నీ జీవితంలో నువ్వు దరిద్రాన్ని అనిపిస్తున్నావు. నీ జీవితంలో నువ్వు శోధనలు అనిపించడానికి, నీ జీవితంలో నువ్వు దరిద్రాన్ని అనిపించడానికి కారణము దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ కాదు కాదు కాదు. నీ జీవితంలో నువ్వు దరిద్రాన్ని అనిపిస్తున్నావన్నా, నువ్వు శ్రమను అనిపిస్తున్నావన్నా కారణం ఎవరంటే నువ్వే కారణం. ఎవరు కారణం? ఇప్పుడు తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత కుటుంబం అంతా భయంకరమైన పరిస్థితులు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చెప్పనా? మా నాన్నగారు చనిపోతే కనీసం మా నాన్నగారి అంటే అప్పుడు మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ అప్పుడు హిందువులు కాబట్టి మేము తల ఎదుట దీపాన్ని పెడతారు, నూనె పోసి ఒత్తిలిగిస్తారనమాట. మరి ఇప్పుడు వీళ్ళు కూడా ఎలా చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు మనం అయితే పెట్టిలో పెట్టి తీసుకెళ్ళి పాతేస్తాం అంతే. మేమైతే అలా చేస్తాం మా ఊర్లో. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. కనీసం దీపారాజన చేయడానికి నూనె పోసి ఒత్తిలిగించడానికి కూడా డబ్బులు ఇవ్వండి మా ఇంట్లో. చూడండి పరిస్థితి అంత దారుణమా. తర్వాత మా తాతగారు వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి పెంచారు చిన్నప్పటి నుంచి కూడా. మా నాన్నగారి తరపు నుంచి ఈ రోజు కూడా ఒక కర్చీఫ్ ముక్క కూడా ఎవరు కొనిలేదని నేను ఎప్పుడు ఏడవను, అట్లా నేను బాధపడినా. ఎవరి బిజీ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి జీవితాలు అలా సరిపోతాయి. పక్కోడి జీవితాన్ని చూడాలని ఏం లేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల యొక్క ఆదరణ, మనుషుల యొక్క ఓదార్పు మా జీవితాల్లో లేవు. అయితే మా అమ్మగారు ఇలాంటి సిచ్యువేషన్ గుండా వెళుతూ శివాలయం గుళ్ళో చేరి ఆధ్యాత్మిక మార్గంలో నడిచేది. ఒక్కొక్క శుక్రవారం వస్తే కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించేది. కాలజ్ఞానం అయితే ఒక 50-60 సార్లు చదివేసి ఉండేది. మా ఇంట్లో పంచాంగము, బలి శాస్త్రము, పురాణాలు అవన్నీ ఉండేవి అన్నమాట. అయితే ఇలా ఉన్న సందర్భంలో ఇప్పుడు మా అమ్మగారికి ఇక నీకు చావే, నువ్వు చచ్చిపోతావు అని ఎప్పుడైతే డాక్టర్లు డిక్లేర్ చేసి చెప్పారో అప్పుడు యేసు ప్రభు ఆమె జీవితంలో చేసిన కార్యాలు ఆమె జ్ఞాపకం వచ్చినాయంట. జ్ఞాపకం వచ్చి అప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థన ఏంటంటే, అయ్యా అప్పుడు డాక్టర్లు అసాధ్యం అన్నారు, నాకు పిల్లలు కలగరు, నీ గర్భసంచిలో ప్రాబ్లం ఉందన్నారు కదా, కానీ నువ్వు నాకు పిల్లల్ని ఇచ్చావు కదా, ఈరోజు నేను బతకనని డాక్టర్లు డిక్లేర్ చేసి చెప్పారు, నన్ను పంపించేశారు. ఇదిగో జనాలు కూడా ఇలా మాట్లాడుకుంటున్నారు. నా జీవితాన్ని గనక నువ్వు మారిస్తే, నా జీవితంలో గనక నీ కార్యం జరిగిస్తే, నన్ను గనక స్వస్థపరిస్తే నా బ్రతుకు నీకు అంకితం చేసుకుంటానని మా అమ్మగారు ప్రార్థన చేసింది. ఎప్పుడైతే మా అమ్మగారు అలా ప్రార్థన చేసిందో ఆశ్చర్యకరమైన కృప ఏంటంటే దేవుడు ఆమెని స్వస్థపరచడం ప్రారంభించాడు. ఎప్పుడైతే మా అమ్మగారిని దేవుడు స్వస్థపరిచాడో ఆ రక్తస్రావం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మా అమ్మగారు చేసుకున్న తీర్మానాన్ని బట్టి మందిరానికి కొనసాగడం ప్రారంభించాడు. ఎప్పుడైతే మా అమ్మగారు మందిరానికి వెళ్ళడం ప్రారంభించిన ఆవిడ నాకు సువార్త చెబుదామని ప్రయత్నం చేసేది. అంటే యేసు ప్రభు గొప్ప దేవుడయ్యా, యేసు ప్రభు దేవుడయ్యా నమ్ముకొని. నన్ను చిన్నప్పటి నుంచి ఎలా పెంచిందంటే, చెప్పాను కదా, గుళ్ళో ఉండేది మా అమ్మ, బ్రాహ్మణులతో సహవాసం. కనీసం కొన్నిసార్లు మాంసాహారం పెట్టేది కాదు, కోడిగుడ్డు కూడా తిన్నిచ్చేది కాదు ఇంట్లో. నిష్ఠ అనమాట, అంత నిష్ఠగా పెంచింది. కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి, ఇదిగో మాంసాహారం తింటే శవం తిన్నట్టే, ఇదిగో ఈ పుస్తకాలు రాసిందని మాకు చిన్నప్పటి నుంచి చదివి వినిపించి శాకాహారం తినిపించేది మా చేత. అలా ఒక నిష్ఠ కలిగిన బ్రాహ్మణుడిగా నన్ను తయారు చేయాలని పెంచింది మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి. నేను ఒక గొప్ప మతంలో పుట్టాను, నా మతం అంత గొప్ప మతం ప్రపంచంలో సృష్టిలో ఎక్కడా లేదనే ఒక అభిప్రాయంలో బ్రతికేవాడిని. ఇలా ఉన్న సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే,
మా అమ్మగారు యేసు ప్రభు నమ్ముకుంది. మా అమ్మగారు యేసు ప్రభు నమ్ముకుని ఇప్పుడు సువార్త చెప్తే నేను ఎందుకంటాను? చిన్నప్పటి నుంచి చాలా మంది ఏమంటున్నారంటే, బియ్యం ఇచ్చే మతం మారిపోతున్నారు, మీరు డబ్బుల కోసం మతం మారుతారు, ఆ డబ్బులు ఆ బియ్యం నువ్వు ఇచ్చి నన్ను మతం మార్చొచ్చు కదా అని డైలాగ్ వేస్తాను. ఇప్పుడు నేను బియ్యం కోసమే మతం మారాను, డబ్బుల కోసం మతం మారాను అనుకోండి, ఆ డబ్బులు నువ్వు ఇస్తే నేను మారనా? డబ్బుల కోసమే మతం మారాల్సిన అవసరం ఎవరికి లేదు. చిన్నప్పటి నుంచి మత విశ్వాసం అనేది ఎలాంటిదంటే ఉగ్గు పాలతో పెంచుతారు. దేంతో పెంచుతారు? ఉయ్యాల్లో వేసేటప్పటి నుంచి చిన్న పిల్లలు, నేను మరి మీరు మీ పిల్లలకి ఏమి నేర్పిస్తారో తెలియదు, కానీ మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి ఏమైనా కథలు చెప్పాలని సరే పురాణాలు అవి ఇతిహాసాలు అవి జరిగిన సంఘటనలు మాత్రమే చెప్పేది. అయితే ఇలా ఉన్న నన్ను యేసు ప్రభు నమ్ముకోమంటే ఇష్టపడేవాడిని కాదు, మా అమ్మని తిట్టేవాడిని. ఇంకోటి ఏంటి చెప్పనా, ఎవరైనా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మా ఇంటికి వస్తే పిచ్చి బూతులు తిట్టేవాడిని. నువ్వు అనొచ్చు అప్పుడు నీ వయసు అంతరా తిప్పి తిప్పి కొడితే 15 ఏళ్ళు లేవని. నా ఎదురు కాదు, నా చిన్నప్పుడు క్లాస్మేట్ ఉన్నాడు, అని అడగండి నేను ఎట్లా ఉండేవాడిని చెప్తాడు. నా వయసు చిన్నదై ఉండొచ్చు, కానీ నా మాటలు కానీ నా విధానాలు కానీ చాలా వ్యత్యాసంగా ఉండే. బూతులు మాట్లాడేవాడిని, భయంకరంగా తిట్టేవాడిని. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మా ఇంటికి వస్తే బూతులు తిట్టేవాడిని, పాస్టర్లు మా ఇంటికి వస్తే బూతులు తిట్టేవాడిని, యేసు ప్రభుని తిట్టేవాడిని. ఆడినాడు సిలువలో కాపాడుకోలేకపోయాడు, కానీ ఆడు మనల్ని ఏం కాపాడతాడని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఇలా ఉన్న సందర్భంలో మా అమ్మగారికి నాకు సువార్త చెప్పలేక ఒక పని చేసేది. ఆ పని ఏంటంటే, ప్రతిరోజు నేను పడుకున్న తర్వాత మంచం దగ్గర మోకాళ్ళు వేసి ఒకటే ప్రార్థన చేసేది. ఏ నోటితో అయితే వీడిని తిడుతున్నాడో, ఏ నోటితో అయితే వీడిని ప్రజల్ని దూషిస్తున్నాడో, అదే నోటితో నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడని అనేక ప్రాంతాల్లో నేను ప్రకటించేవాడిగా వీడి జీవితం మారిపోవాలి. ఒకానొక సమయంలో నీకు తీర్మానం చేశాను కదా, నాకు బిడ్డల్ని ఇస్తే నీ సేవకి ఇస్తానని, ఇదిగో ఈ సేవ కోసం ఏర్పాటు చేసుకో, ఈయన పిలువు అని చెప్పేసి మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి నేను మా అమ్మగారిని తిట్టాను, కాలుతో కూడా తిన్నాను. అంటే నా కోసం ప్రార్థన చేస్తావా, నన్ను మతం మార్చాలని చూస్తున్నావా అని. అంత ఆ ద్వేషం క్రైస్తవ్యం అంటే నాకు చిన్నప్పటి నుంచి. ఇలా ఉన్న నా జీవితం ఈరోజు ఒక సేవకుడిగా మార్చబడి అనేక ప్రాంతాల్లోకి తిరగడానికి కారణం ఏంటి అంటే సత్యాన్వేషణ. సాధారణంగా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో నేను ఏ మతాన్ని బోధించడానికి రాలేదు. ఎందుకు మతాన్ని బోధించడానికి రాలేదంటే, ఏ మతం కూడా మనిషిని చెడిపోమని చెప్పదు. అన్ని మతాలు కూడా మనిషికి ఏం బోధిస్తున్నాయంటే మంచినే బోధిస్తున్నాయి. మండరాలు చేయ మానమంగళ అనే మతం అని చెబుతుందా? ఏది చెప్పదు, అన్ని మంచిగా ఉండమని చెప్తుంది. మనిషి మంచిగా ఉండమని బోధించినంత మాత్రాన మంచిగా మార్చబడలేడు. మార్చబడగలుగుతారా? ఒక తాగుబోతుకి తాగకూడదని తెలీదా? ఒక చెడుతనం చేసేవాడికి చెడుతనం చేయకూడదని తెలీదా? మరి తెలిసినప్పుడు వాడు ఎందుకు మారడం లేదంటే, వాడు మారాలి అని ఉన్న వాడిలో ఉన్న పాప స్వభావం వాడిని మారనివ్వదు. ఆ పాప స్వభావాన్ని నుంచి విడుదల పొందాలంటే సకల లోకముల్లో సకల సృష్టిలో ఏ మతం వల్ల కాదు, అది కేవలము మార్గము వలన సృష్టికర్త వలన మాత్రమే జరిగిద్ది. అది అయితే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి గుళ్ళో పెరిగిన విధానం, గుళ్ళో పెరిగాను కాబట్టి నాకు ఒక ఆలోచన కలిగింది నా అంతటా నాకే. నేను చిన్నప్పటి నుంచి భక్తి చేసింది ఏదో గుడ్డిగా గుడికి వెళ్ళామా, 2 కొబ్బరికాయలు కొట్టుకున్నామా, వచ్చామా అన్నట్టు చేసేవాడిని కాదు. మీకు యథార్థంగా చెప్తున్నాను, ఏది ఎందుకు చేయాలి అనే ఒక స్పష్టమైన స్పృహతో చేసేవాడిని. ఈరోజు నా వయసు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలకి నేను ఒక సేవకునిగా మార్చబడ్డాను అంటే దానికి కారణం ఏంటంటే, క్రైస్తవ్యంలో సైతం నేనేదో గుడ్డెద్దెలు చేయలేబడినట్టు లేను, ఏదో వెళ్ళాములే వచ్చామని అన్నట్టు లేను. అలా లేను కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చిన్నప్పటి నుంచి కూడా నాలో ఒక దైవాన్వేషణ ఉండేది. అలా ఉన్న క్రమంలో నాకు మొట్టమొదటి ఒక ప్రశ్న కలిగింది. ఆ ప్రశ్న నా జీవితాన్ని మార్చింది. ఏం మార్చింది నా జీవితాన్ని? ఏంటి ఆ ప్రశ్న అంటే, అసలు ఒక మానవ జీవితానికి దేవునితో అవసరం ఏంటి అనే ప్రశ్న. ఇప్పుడు మీరందరూ ఎప్పటి నుంచో మందిరానికి వెళ్తున్నారు కదా, ఈ మైక్ ద్వారా వింటున్న మీరు ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా సరే ఈ ప్రశ్నను ఆలోచించండి. నువ్వు నేను కులం మతం తారతమ్య భేదాలు పక్కన పెడితే మనం అందరం కూడా మనుషులమే. మనుషులమా కాదా? మీరందరూ మనుషులేనా? ఇప్పుడు మీరందరూ మనుషులైనప్పుడు ఒక మనిషికి దేవుడితో అవసరం ఏంటి? అసలు ఒక మనిషి దేవుడిని ఎందుకు నమ్మాలి? ఈ మాట చెప్పండి నాకు. ఎందుకు నమ్మాలి అసలు ఒక దేవుణ్ణి? ఏ దేవుడు, ఎవరి దేవుడు అనేది పక్కన పెట్టేయండి. అసలు ఒక మానవ జీవితానికి దేవుడితో అవసరం ఏంటి? నేను చెబుతా వినండి. దేవుడితో అవసరం ఏంటి అని కనుక అడిగితే,
చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు ఎందుకేంటి, నేను చదువుకుంటున్నా నాకు మంచి ఉద్యోగం రావడానికి, నేను పొలం వేస్తున్నాను నాకు మంచిగా పండడానికి, నేను అభివృద్ధిలోకి రావడానికి, నాకు కలిసి వచ్చిద్దని, నాకు పిల్లలు పడతారని, నాకు పెళ్ళయిద్దని. అంటే దేవుడు అనేవాడు ఎందుకంటే, లోకము సమాజం చెప్పే మాట ఏంటంటే ఈ లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి మనిషికి దేవుడు కావాలని చెప్తున్న సమాజం. అవునా కాదా? ఇప్పుడు మీరు కూడా చాలా మంది ఫస్ట్ లో చర్చికి దేనికి వచ్చారు చెప్పండి? కష్టాలు పోతాయనో, జబ్బులు పోతాయనో. అంతేనా? అంతేనా కాదా? అంటే దేవుడు అనేవాడు దీనికేనా? సరే, మీరు అన్నట్టే అభివృద్ధి చెందడానికి, ఉద్యోగాలకి, పెళ్ళిళ్ళకి, పిల్లలకి, ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి దేవుడు అని కొంచెంసేపు అనుకుందాం. ప్రపంచంలో 2 వర్గాల ప్రజలు ఉన్నారు. ఎన్ని వర్గాలు ఒకసారి చూపించండి? 2 చూపించండి. 2 ఎవరో 2 వర్గాలు? 2 వర్గాలు ఏంటారు నాయన, కొన్ని వేల వర్గాలు ఉన్నారనొచ్చు. అది కాదు ఇక్కడ విషయం. ప్రపంచంలో 2 వర్గాలు ఎవరంటే, ఏ మతం వారైనా దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఆస్తికులు, దేవుడు లేడు అనేవాడు నాస్తికుడు. అంటే ప్రపంచంలో ఉన్న 2 వర్గాల ప్రజలు ఎవరంటే నాస్తికులు, ఆస్తికులు. చెప్పండి ఒకసారి, నాస్తికులు, ఆస్తికులు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మే నీకు, నువ్వు అన్నట్టే దేవుణ్ణి నమ్మితేనే కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు, పెళ్లిళ్ళు, పిల్లలు, పంటలు కలిసి వస్తాం ఎన్ని అనుకుంటే, మరి దేవుణ్ణి నమ్మని నాస్తికులకు ఎవరిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తానే? నాస్తికులు ప్రశాంతంగా భూమి మీద బతకట్లేదా? వారు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదా? పిల్లలకి అంటలేదా? వాళ్ళకు ఉద్యోగాలు లేవా? నాస్తికులు పెద్ద పెద్ద లెక్చరర్స్, ఒక్కొక్కరికి 2-3 లక్షల శాలరీస్ ఉన్నవాళ్ళు ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్పనా? నేను ఒక్క మతాన్ని టార్గెట్ చేసి చెప్పట్లేదు, ఒక్క మతాన్ని ఏదో చదివి చెప్పట్లేదు, ఎవడో 3-4 ముక్కలు చెప్తే వినేసి చెప్పట్లేదు. దాదాపు 5 సంవత్సరాలు నేను అన్ని మతాలు, అన్ని మత గ్రంథాల మీద పరిశోధన చేసి చెప్తున్నాను. మన భారతదేశంలో ప్రాముఖ్యమైన మతాలు 8. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మతాలు ఉన్నాయి. ఆఫ్రికాలో అయితే ఇంచుమించు 5,000 మతాలు ఉన్నాయంట. అయితే మన భారతదేశంలో ప్రాముఖ్యంగా ఉన్నది 8 మతాలు. 8 మతాల్లో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి మతం ఏంటో తెలుసా? ఏంటది? ఏంటి? క్రిస్టియానిటీ. తర్వాత ముస్లిం. తర్వాత ఏంటో తెలుసా? మూడోది ఏంటో తెలుసా? నాస్తికత్వం, హిందుత్వం కాదు. అంటే ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నారు నాస్తికులు. దేవుడు లేడని వాదించే వాళ్ళు ఎన్నో స్థానంలో ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉన్నారు. మిగతా మతాల గురించి మనకు వద్దులే, చెప్పామని బోల్ టైం అయిపోతుంది, షార్ట్ కట్లో చెప్పేస్తాను. అయితే ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, దేవుడిని నమ్మే మనకి దేవుడి వల్ల ఇవన్నీ కలుగుతాయి అనుకుంటే, దేవుడి నమ్మని నాస్తికులు, దేవుడు లేడని వాదించే నాస్తికులకు కూడా మనము దేవుడిని నమ్మితే ఏం కలుగుతాయి అని మనం అనుకుని దేవుడిని నమ్ముతున్నామో, వాళ్ళు దేవుడిని నమ్మకుండానే అన్ని సాధిస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రకృతిని, సృష్టిని చేసినప్పుడు కొన్ని క్రమాలను నియమించేశాడు ఆల్రెడీ. నువ్వేది విత్తుతావు అది కోస్తావు అనే క్రమం ఉంది. నువ్వు కష్టపడితే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం పొందుకుంటావు. నువ్వు దేవుని నమ్మినంత మాత్రాన నీ జీవితంలో నువ్వు కష్టపడకపోతే నీకు డబ్బులు రావు. నువ్వు దేవుని నమ్మి కష్టపడకుండా ఇంట్లో తినకుండా కూర్చుంటే నీకు ఆరోగ్యం రాదు. వచ్చిందా? ఇప్పుడు దేవుని నమ్మలేదు, నేను కష్టపడుతున్నా, డబ్బులు వస్తాయి రావా? దేవుని నమ్మా, నేను కష్టపడకుండా ఇంట్లో కూర్చున్నా, డబ్బులు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి? అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రకృతిని, సృష్టిని చేసినప్పుడు కొన్ని క్రమాలను, కొన్ని ధర్మాలను నియమించాడు. ఆటోమేటిక్గా మీరు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగవలసిన కాలక్రమంగా జరుగుతాయి. నువ్వు పుట్టావంటే పెరుగుతావు, పెరిగావంటే పెళ్ళైంది, పెళ్ళయ్యావంటే పిల్లలు పడతారు, పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు తల్లి అవుతావు, తండ్రి అవుతావు, తర్వాత నువ్వు అత్త అవుతావు, కోడలు అవుతావు, ఆఖరికి శవం కూడా అవుతావు. ఇవన్నీ సృష్టిలో దేవుడు ఆల్రెడీ నియమించేశాడు. మరి అసలు ఒక మానవ జీవితానికి దేవుడితో అవసరం ఏంటి? ఏమో నాకు తెలియదు అంటారా? వాక్యం వింటున్నారు కదా, నలమట్టి ఎవరు చెప్పలేదా? అసలు మీకు ఎప్పుడన్నా ఈ ఆలోచన వచ్చిందా? ఆలోచన రాకపోతే ఇక నుంచి అయినా వాక్యాన్ని అన్వేషణ చేయండి. దేవుడు మనకిచ్చిన జీవితంలో వాక్యాన్ని పరిశోధించడం నేర్చుకోవాలి. నాకు ఈ ఆలోచన కలిగినప్పుడు నేను సహజంగా నేనున్న మతంలో అనుసరించడం, వెతకడం ప్రారంభించినప్పుడు నేను స్పష్టంగా తెలుసుకున్న సత్యం ఏంటంటే, మనిషి జన్మతః కర్మతః పాపి. ఈ పాపము నుంచి మనిషి విడుదల పొంది మోక్షాన్ని స్వతంత్రించుకోవడానికి
ఒక మానవ జీవితానికి దేవుడు కావాలనే స్పష్టమైన స్పృహ నేను ఎక్కడ తెలుసుకున్నానంటే, నేను ఒకప్పుడు ఆరాధించిన, నేను ఒకప్పుడు వెంబడించిన మతంలో తెలుసుకున్నాను. చాలా మంది ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే, మీ యొక్క క్రైస్తవులు మనుషుల్ని పాపులు చేస్తున్నారు, మా మతంలో అసలు మనిషి పాపి అని ఎక్కడా లేదు, మా మతంలో ఎక్కడ మనిషి పాపి అని చెప్పబడలేదని మాట్లాడుతున్నారు. కానీ ఇది ప్రజలను తప్పు ద్రావ పట్టించడానికి వాళ్ళు మాట్లాడుతున్న ఒక అబద్ధం. ఎందుకో చెప్పనా? నేను గుళ్ళో ఉండేవాడిని కాబట్టి చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి ప్రతి గుళ్ళో చిన్న పూజలో 5 నిమిషాలు పూజ చేసినా సరే, పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవం త్రాహిమం కృపయా దేవ శరణాగతం వత్సల అన్నిదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ చదువుతారు. పాస్టర్ గారు వెళ్ళిపోయి పూజారి వచ్చాడు అనుకోకండి. మరి చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మాకు దాని విధానాలు ఇవన్నీ తెలుసు అనమాట. అందుకే చెప్తున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే, పాపోహం పాపిని, పాప కర్మాణ పాప కర్మలు చేయుచున్నాను, పాపాత్మ పాప ఆత్మ కలిగిన వాడను, పాప సంభవ సంభవ అంటే పుట్టుట, నేను పాపములో పుట్టాను. అంటే ప్రతి మతం ఆల్మోస్ట్ నేను చెప్పిన ఈ 8 మతాలు కూడా, కొన్ని మతాలు పాపము అని టార్గెట్ చేయలేదు, కానీ మంచి చెడులను మనిషి జయించాలి అనే ఒక స్పృహ మాత్రం కొన్ని మతాల్లో ఉన్నాయి. అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎప్పుడైతే నేను సత్యాన్ని తెలుసుకున్నానో, నా పాపము నుండి విడిపించే దేవుడు ఎవరు అని వెతకడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నేనే మతాన్ని విమర్శించడానికో, ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడటానికో నేను చెప్పట్లేదు. నేను వెతికినప్పుడు ధనం ఇచ్చేవారు ఉన్నారు, చదివిచ్చేవాళ్ళు ఉన్నారు, తర్వాత నీకు కావాల్సిన భోగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ఒక మనిషిని పాపము నుండి విడిపించేవాడు మాత్రం లేడు. మళ్ళీ పాపం నుంచి విడిపెత్తమంటే చాలా మంది ఈ మధ్యన అసలు వాళ్ళకి మరి జ్ఞానం లేక మాట్లాడతారో లేకపోతే బుర్ర లేకుండా మాట్లాడతారో నాకు తెలియదు, కానీ పాపము నుండి విడిపించడం అంటే అర్థం ఏంటంటే, ఒకడు వచ్చి తప్పు చేశాడు, వాడికి ఏ శిక్ష లేకుండా నేను నిన్ను క్షమించేశాను అనడం కాదు పాపం నుంచి విడిపించడం అంటే. అలా చేస్తే వాడు దేవుడు, వాడు దుర్మార్గుడు అవుతాడు. ఇప్పుడు నేనున్నాను, మీరు పెళ్లి పెట్టుకున్నారు, మీ ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే మీ దగ్గర డబ్బులు లేవు, ఇగో వాణమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు అప్పు తెచ్చుకున్నారు. అప్పు తెచ్చుకుంటే నేను వచ్చి పెళ్లి జరుగుతున్న టైంలో డబ్బులు దొంగతనం చేశా. డబ్బులు దొంగతనం చేసిన తర్వాత ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి నన్ను క్షమించని ఒక మాట చెప్పాను. ఇప్పుడు కనుక దేవుడు నన్ను క్షమిస్తే దేవుడు దేవుడు అవుతాడా, దుర్మార్గుడు అవుతాడా? దుర్మార్గుడే అవుతాడు. దేవుడు ఎందుకు అవుతాడు? నా వల్ల అక్కడ వాళ్ళ ఫ్యామిలీ పరుగు పోయింది, పెళ్ళి ఆగిపోయింది, ఎన్ని జరిగినాయి. మనిషిని యేసు ప్రభు పాపము నుండి విడిపిస్తాడంటే అర్థం ఏంటంటే, నువ్వు పాపం చేసి వస్తే క్షమించాలే బిడ్డ పో అని చెప్పడం కాదు. పాపము అంటే నువ్వు చేసే క్రియలు మాత్రమే కాదు, పాపము అంటే మానవుల్లో ఉన్న స్వభావం. ఏంటది? ఇప్పుడు నీలో నాలో ఏముందో తెలుసా? అసలు నువ్వు నేను పాపం ఎందుకు చేస్తున్నావు తెలుసా? మీకు అర్థం కాడానికి కొంచెం చెప్తాను నేను. మనిషి రోగి ఎందుకు అవుతున్నాడు? మనిషి రోగి కాబట్టి రోగం వస్తుందా, రోగం వచ్చింది కాబట్టి రోగి అవుతున్నాడా? నా మాట అర్థమవుతుందా? మనిషి రోగి కాబట్టి రోగం వస్తుందా, రోగం వచ్చింది కాబట్టి రోగి అవుతున్నాడా? రోగం వచ్చింది కాబట్టి వాడు రోగి అవుతున్నాడు. అర్థమవుతుందా? సేమ్ టైము నువ్వు పాపం ఎందుకు అవుతున్నావు అంటే, నువ్వు పాపం ఎందుకు చేస్తున్నావు అంటే, నీలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి. ఆ పాప స్వభావం నిన్నేం చేసిద్దంటే, నువ్వు పాపము చేయడానికి ఈడ్చుకొని పోతుంది. అందుకే సకల శాస్త్రములు, సకల ఋషులు, వేద ఋషులు సైతము ఈ యొక్క పాపాన్ని జయించడానికి, మనిషిలో ఉన్న హర్షడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మతమత్సరాన్ని జయించడానికి వారి జీవితాల్లో తపస్సు శక్తిని దారపోశారు. కానీ వారి వల్ల కాల. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన వారు సైతము ఒక స్త్రీ విషయంలో పడిపోయిన వాళ్ళు గ్రంథాల్లో, పురాణాల్లో అనేకమైన ఋషులు ఉన్నారు. నేను విమర్శ కొరకు చెప్పట్లేదు. ఆ మనిషి స్వభావరీత్యా ఉన్న పాపాన్ని తొలగించడానికి సృష్టికర్త మార్గము చూపించకపోతే ఏ వ్యక్తి వలన కూడా కాదు, ఏ మతం వల్ల కాదు. అసలు మతము అనే పదానికి అర్థం ఏంటంటే, సంస్కృత భాషలో మతము అనే పదానికి అర్థము అభిప్రాయము అని అర్థం. ఇవన్నీ చేతి పెద్ద సబ్జెక్టు, అసలు మీరు నిర్వహించదని నాకు అందుకే నేను చెప్పట్లేదు ఇవన్నీ. మతము అనే పదానికి అర్థం ఏంటంటే సంస్కృత భాషలో అభిప్రాయం. అంటే మానవుడు మొట్టమొదట ఏక భాషగా ఉన్నాడు. ఎన్ని భాషలుగా ఉన్నాడు? మనిషికి ఎన్ని భాషలు? ఫస్ట్లో ఒకటే భాష భూమి మీద. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా వారు బతికారో అప్పుడు జరిగింది ఏంటంటే, వారిని భాషలను దేవుడు తారుమారు చేశాడు.
తారుమారు చేసినప్పుడు ఏకంగా ఉన్న వారు ఏమయ్యారో తెలుసా? విడిపోయారు. ఏకంగా ఉన్నవారు విడిపోయారు కానీ వారిలో దేవుని సంబంధమైన ఆలోచనలు మాత్రం పోలా. ఆ పోలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఇలా వెళితే దేవుని చేరుకోవచ్చు, అలా వెళితే దేవుని చేరుకోవచ్చు అని వారి యొక్క అభిప్రాయముతో ఒక మార్గాన్ని ఏర్పరిచారు. వాళ్ళ యొక్క అభిప్రాయంతో కొన్ని విశ్వాసాలను పుట్టించారు. ఆ విశ్వాసమే ఇప్పుడు ఉన్న మతములు. అంటే మతాల చరిత్ర ఇది. చెప్పాలంటే బోల్డు ఉంది కానీ నేను షార్ట్ కట్లో చెప్పా. ఓకేనా? అంటే మతాలను ఎందుకు ప్రారంభమైనాయి అంటే దేవుణ్ణి వెతకడానికి. అందుకే ఏ మతము కూడా నువ్వు దీంట్లో ఉండిపో అని చెప్పలేదు. వెతుకు, దేవుడు వెతికితే దొరుకుతాడు అన్నాడు. బైబిల్ కూడా ఏం చెప్పింది? ఎవడన్నా వచ్చి మైకి పట్టుకుని గుడ్డిగా చెప్పితే నమ్మేమందా? పౌలు అంతటి ప్రసంగికుడే మాట్లాడితే బెరయా సంఘం ఏం చేసిందో తెలుసా? వాక్యములు అలా ఉన్నదో లేదో చూసిందంట. అంటే బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? గుడ్డెద్దేలు చేరబడేట్టు నమ్మద్దు, సత్యాన్ని పరిశోధన చేయి. సత్యం ఎక్కడుందంటే దూరముగా బహులోతుగా ఉంది, అది నువ్వు పరిశోధన చేస్తే తెలిసిద్దని చెప్పింది బైబిల్. అంటే బైబిల్ గ్రంథం సహా చెప్పింది ఏంటంటే సత్యాన్ని పరిశోధన చేయమని. అది పాత నిబంధన అయితే, కొత్త నిబంధనలో ఆ సత్యమే నరావతారిగా శరీరాన్ని ధరించుకుని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మాట్లాడిన మాట ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడును నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడని యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పారు. అయితే నేను వెతికినప్పుడు ఇలాగా నాకు ఎవ్వరు కనపడలేదు. పాపం నుంచి విడిపించేవాళ్ళు కనపడపోయేసరికి వాళ్ళ జీవితాలు చదివినప్పుడు నేను దేని నుండి అయితే విడుదల పొందాలనుకుంటున్నానో వారు దానికే బానిసలు అయిపోవడం చూశాను. ఇంతకంటే నేను విమర్శించినట్టు ఉంటుందని నేనేం చదివాను, ఏ గ్రంథంలో ఏముందనేది నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే విమర్శించడము, ఎదుటి వాళ్ళని నొప్పించడం నా ఉద్దేశం కాదు. మీరందరూ కూడా మీలో ఉన్న పాప స్వభావాన్ని జయించి మోక్ష రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం నా యొక్క ఉద్దేశం. అందుకే మీరు ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని నొప్పించకుండా చెప్పడమే నా ఉద్దేశం. అందుకే నేనేం చదివాను, అక్కడ ఏముందని చెప్పట్లేదు నేను. అయితే ఎప్పుడైతే చదివానో నేను ఒక నాస్తికుడిగా మారిపోయా. ఎలా మారాను? మీరు అనొచ్చు, అసలు నీకు ఈ తిప్పి కడితే నీకు 30 సంవత్సరాల వయసు లేదు, నీకు అంత సీన్ ఉందా అని. వయసుకి వాక్య జ్ఞానానికి సంబంధం లేదు. నాకన్నా ముందు సేవకు వచ్చిన వాళ్ళు కనీసం పక్క ఊరు కూడా వెళ్ళి వాక్యం చెప్పిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను నిన్నగాక మన సేవకు వచ్చా. అనేకమైన ప్రాంతాలు, రాష్ట్రాలు, జిల్లాలు తిరుగుతున్నానంటే కేవలమైన కారణం కృప. వయసు కాదు, అనుభవం కాదు, కేవలం ఏంటంటే ఆసక్తి. నాలో ఉన్న దైవాసక్తే నన్ను పరిశోధన చేయించింది. ఆ పరిశోధనే ఈరోజు మీ ఎదురుకి తీసుకొచ్చి నిలబెట్టింది. ఎప్పుడైతే నేను వాళ్ళ పరిశోధన చేస్తున్నానో వాళ్ళ యొక్క జీవితాల్లో వారు నన్ను విడిపించలేరు అనే సత్యం నాకు అర్థమైంది. అప్పుడు నేనేం చేశానంటే ఒక నాస్తికుడిగా మారిపోయి, దేవుడు అనేవాడే లేడు, దేవుడు అనేవాడు అబద్ధము, దేవుడు అనేవాడు ఉంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా ఉంటుందని ఒక నాస్తిక భావజాలం నాకు వచ్చేసింది. నాస్తిక భావజాలం నాకు వచ్చేసిన తర్వాత గుడికి వెళ్ళడం మానేశాను, పూజలు చేయడం మానేశాను. మీకు చెప్పలేదు కదా ఫ్లోలో, మా ఇంట్లో ఇంచుమించుగా 5-6 అడుగులు ఎత్తే పటాలు ఉండే. నిత్యము కూడా ఉదయాన్నే లేచి మడి కట్టుకుని, మా ఎదురు దొడ్డి ఉండేది, ఇప్పుడు కూడా ఖాళీ స్థలం ఉంది మా ఇంటి ఎదురు, మీరు ఎవరైనా వస్తే చూడొచ్చు. ఆ స్థలంలో ఇంచుమించు 20-30 రకాల పూలు పెట్టేది మా అమ్మమ్మ. ఏ దేవుడికి ఏ పువ్వు ఇష్టమో కోసుకురావడం, పొద్దున్నే లేచి పూజ చేయడం, పూజ చేయకుండా బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అలా నేర్పింది. ఇక అన్నీ విడిచిపెట్టేశాను. దేవుడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే వాడు నాకు ఒక పిచ్చోళ్ళలాగా కనపడుతున్నాడు. అలా ఉన్న క్రమంలో నేనేం చేశానంటే, దోనేపూడి తిరణాలు తెలుసు కదా మీకు, దోనేపూడి తిరణాలకు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక జైంట్ వీల్ ఎక్కాను. జైంట్ వీల్ ఎక్కినప్పుడు ఆ జైంట్ వీల్ టాప్లో ఆపాడు. టాప్లో ఆపినప్పుడు ఈ ఊరు, ఇల్లులు, ఎలక్ట్రిసిటీ అంతా కనపడుతుంది. నా మనసులో ఒక ప్రేరేపణ కలుగుతుంది. ఆ ప్రేరేపణ ఏంటంటే, ఈ ఇల్లులు, ఇంత ఎలక్ట్రిసిటీ, ఇన్ని రోడ్లు ఉన్నాయంటే వీటిని కట్టినవాడు, వీటిని పెట్టినవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. అలాగే ఇంత సృష్టి, ఇంత ప్రకృతి ఇంత క్రమంగా ఉన్నదంటే దీన్ని చేసిన దేవుడు కూడా ఉంటాడు కదా. దేవుడు లేడని ఎందుకు అనుకుంటున్నావు అని అనిపించింది నాకు. అవును కదా, నిజంగా దేవుడు ఉన్నాడు కదా అనుకుని నేను ఒక ప్రార్థన చేశాను ఇంటికి వచ్చినప్పుడు. ఎవరికి? యేసుప్రభుకి అనుకోకండి, యేసుప్రభు కాదు. నిజమైన దేవుడా, నువ్వెవరో ఉన్నావు. నేనేమనుకున్నానంటే నా మతంలో ఎవరో ఉంటారు, నేను వారి జీవితాన్ని, నా జీవితాన్ని వాళ్ళకి అంకితం చేసి, నేను వాళ్ళ పాదాలకి నా బ్రతుకుని అంకితం చేసి వాళ్ళ పాద సేవలో గడుపుతాను. ప్రభు నాతో మాట్లాడు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వు అని ఆ రాత్రి నేను అడిగాను.
ఈ రాత్రి కనుక నువ్వు నాతో మాట్లాడబోతే, నన్ను దర్శించకపోతే ఇక నా జీవితంలో ఎన్నడూ దేవుడు అనే కాన్సెప్ట్ నేను ఎత్తను, దేవుడు నేను నమ్మనని ఆ రాత్రి ప్రార్థన చేశాను. అద్భుతమైన విషయం ఏంటంటే ఆ రాత్రి యేసు ప్రభు కనపడాల నాకు. ఒక 2 ఆకాశమందితో సర్పాలు నా వెంబడే పడుతున్నాయి. కళ, ఫస్ట్ టైం వచ్చిన కళ. ఆ పాముల్లో ఒక పాముని చంపేశాను. రెండో పాము నా వెంబడే పడుతుంటే ఆ పావుని తప్పించుకోవడానికి ఒక మార్గం కనపడుతుంది. ఆ మార్గంలో పరిగెత్తుతుంటే ఆ మార్గం నన్ను ఒక రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళింది. రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఆ రైల్వే స్టేషన్లో ఒక చర్చ్ ఉంది. చర్చ్ ఉన్నప్పుడు ఆ చర్చిలోకి వెళ్ళాను. ఎప్పుడైతే ఆ చర్చిలోకి వెళ్ళానో ఈ పాము కూడా ఒక మనిషిలాగా మారి చర్చిలోకి వచ్చింది. చర్చిలోకి రాగానే ఈ పాము నేల విడిపోయి లోపల పడిపోయి మూసుకుపోయింది. ఇలా మూసుకుపోయిన తర్వాత కళ ఎండ్ అయిపోయింది. అది ఫస్ట్ వచ్చిన కళ. రెండవ రోజు యేసు ప్రభు స్వయంగా నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన నాతో ఏం మాట్లాడాడంటే, నువ్వు వెతుకుతున్న దేవుడని నేనే. తల్లి గర్భమందు నువ్వు రూపించబడక ముందే నా సేవ కొరకు నేను పుట్టించాను. జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఎన్నుకున్నాను. నువ్వు నా సేవ చేయడం కొరకు నేను నిన్ను పుట్టించాను. నువ్వు నా సేవ చేయి అన్నాడు. యేసు ప్రభు అంటే తెలియదు. యేసు ప్రభు అంటే గిట్టదు. పాస్టర్లు అంటే గిట్టదు. ఇప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యి నా సేవ చేయి అంటే ఎట్లా ఉంటది? మీరు హల్లెలూయా స్తోత్రం అంటారేమో. నేనైతే కనీసం పట్టించుకోలేదు. ఇలా ఉన్న సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, నాకు కొన్నాళ్ళు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకసారి ఒక ఆలోచన కలిగింది. ఆలోచన ఏంటంటే, అసలు ఎవరు ఈయన? ఎందుకు నాతో మాట్లాడుతున్నాడు? ఈయన జీవితం ఏంటో నేను తెలుసుకోవాలని ఆలోచన కలిగి మొట్టమొదటిసారి మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడున్న సేవకుని అనేకమైన ప్రశ్నలు అడిగాను. అసలు ఈయన ఎవరో, ఈయన జీవితం ఏంటి? భూమి మీద అనేకమైన మతాలు ఉన్నాయి. అనేకమైన మతాలు ఉండగా దేవుడు ఒక్కడే అని అన్ని మతాలు చెప్తుంటే ఇంతమంది ఎందుకు? ఇన్ని మతాలు ఏంటి? ఇవన్నీ అడుగుతుంటే ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు అడుగుతున్న క్వశ్చన్లు మంచియే, కానీ నీకు చెప్పేంత జ్ఞానం పాండిత్యం నా దగ్గర లేదు. బైబిల్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంటుంది. అక్కడికి వెళితే నువ్వు అన్ని విషయాల్లో నేర్చుకోగలుగుతావు, కాబట్టి అక్కడికి వెళ్ళు అని చెప్పేసి నన్ను బైబిల్ కాలేజీకి వెళ్ళాలని ఆలోచన కలిగించాడు. ఇట్లా ఉండేది నా చదువు. ఇలా ఉన్న క్రమంలో తర్వాత నన్ను బైబిల్ కాలేజీకి తీసుకెళ్లి జాయిన్ చేశారు. బైబిల్ కాలేజీకి తీసుకెళ్లి జాయిన్ చేసిన తర్వాత నాకు అక్కడ ఏం అర్థం కాలే వాళ్ళు చెప్పే క్లాసులు. ఎందుకంటే అక్కడికి వచ్చేవాడు అందరూ పాస్టర్లు, మారుమూసి పొందిన విశ్వాసులు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. నాకేం అర్థం అవుతుంది అక్కడ? నాకేం అర్థం అవట్లేదు. కానీ ఒక్క మాట మాత్రం నన్ను పట్టుకుంది. ఆ మాట ఏంటంటే, యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి అని. ఆ వాక్యం చదవాలని తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా నేను బైబిల్ తీశాను. బైబిల్ తీసి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నా జీవితాన్ని పట్టుకుంది. అక్కడ ఏముందంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడతాడు అని ఉంది. అంటే యేసు ప్రభు వారు ఎందుకు పుట్టారు? నేను ఒకప్పుడు దేనికోసం అన్వేషణ చేశానంటే, మనిషి యొక్క పాపము నుండి మనిషిని రక్షించగలిగిన వాడు ఎవడు, పాప స్వభావాన్ని మార్చగలిగిన వాడు ఎవడని వెతికాను. అయితే బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు ఆ పాపాన్ని క్షమించేది ఎవరో, ఆ పాపాన్ని తొలగించేది ఎవరో నేను కనుగొనగలిగాను. ఎప్పుడైతే యేసు ప్రభు గురించి చదవడం ప్రారంభించానో నా జీవితాన్ని బైబిల్ కాలేజీలో నా 14వ సంవత్సరంలో నేను ఆయనకి అంకితం చేశాను. ఎన్నో సంవత్సరం? నేను బాప్తిసం తీసుకున్నప్పుడు నా వయసు అంతా తెలుసా? 14 నిండిని, 15 రావడానికి ఇంకా 3 నెలలు ఉంది టైం. అంటే నా 14 సంవత్సరం వయసులో నేను బాప్తిసం పొందాను. అయితే బాప్తిసాన్ని పొందడానికి ముందు జరిగిన విషయం ఏంటంటే క్లుప్తంగా చెప్పేస్తాను, టైం చాలా అవుతుంది కాబట్టి. బాప్తిసం తీసుకోవడం ముందు జరిగింది ఏంటంటే, మా పాస్టర్ గారు నేను ఎక్కడైతే తర్ఫీదు చేశాను ఆయన ప్రవక్త అభిషేకం కలిగిన సేవకుడు. అంటే ఇలా మీతో మాట్లాడుతుంటాడు, మీ గురించి చెప్పేస్తుంటాడు ఆయన, అలా అనమాట. మొన్న వచ్చారా మీలో చాలా మంది? రాలేదనుకోండి, వచ్చారు కదా. ఆయన ప్రార్థన చేసి చెప్తున్నాడు కదా మీకు, అలాగా అంతకన్నా ఎక్కువ. ఇలా వాక్యం చెప్తూ ఆయన ఏమన్నారంటే, మీలో దేవుడు కొంతమందిని తన సేవకుడికి అభిషేకించబోతున్నాడు, బలమైన అభిషేకం మీ మీద దిగురాబారిన కనిపెట్టండి అన్నాడు. నేను అలా కనిపెట్టి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు జరిగింది ఏంటంటే, నాకు ఒక దర్శనం కలిగింది. నాకు కన్ఫ్యూజన్, అసలు నిజంగా నన్ను దేవుడే ఇక్కడ తీసుకొచ్చాడా? నిజంగా నాకు ఈ దర్శనం కలిగిందా అని. అప్పుడు ఆయన ఆల్టకాలు ఇచ్చారు, ఇలా కొన్ని దర్శనాలు కలిగిన రండి అని. రమ్మంటే ఒక 10 మంది దాకా వేదిక దగ్గరికి వెళ్ళారు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఆల్టకాలు ఇస్తున్నారు. ఇంకా ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడి బలమైన సేవ కొరకు ఆ వ్యక్తిని వాడుకోబోతున్నాడు, నీతో దేవుడు మాట్లాడాడు కదా, రా రా అని వెళ్తున్నాడు ఆయన. నేనేమో డౌట్ కన్ఫ్యూజన్ లో ఉన్నా. అప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్నా, నిజంగా గనక నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడుతుంటే, నీ సేవకుడు చెప్పే వ్యక్తి నేనైతే ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళాలని. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే,
నేను కళ్ళు మూసి కళ్ళు తెరిసరికి నా దగ్గర ఉన్నాడు. నా చేయబట్టుకుని తీసుకెళ్ళి వేదిక దగ్గర మోకాళ్ళే అని చెప్పేసి మోకాళ్ళు వేయించాడు. నేను ఏ పెంతుకోస్తు బ్యాక్గ్రౌండ్కి సంబంధించినోడు కాదు. ఇప్పుడు నేను పరిచర్య చేసేది క్రాప్ పెంతుకోస్తు చర్చిలో అయినా నేను అసలు పెంతుకోస్తోని కాదు. నాకు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. నా బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను కదా ఇప్పుడు దాకా. అసలు చర్చికి వెళ్ళినే కాదు పెద్దగా నేను. అలాంటి నేను మోకాళ్ళే దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు అన్నారు. మోకాళ్ళు వేసాను. నాకు తెలియకుండానే ఒక బలమైన కరెంటు షాక్ లాగా నా మీదకి దిగొచ్చింది దేవుడి శక్తి. ఎప్పుడైతే దేవుని శక్తి నా మీదకి దిగొచ్చిందో పడిపోయా నేను. ఇప్పుడు చాలా మంది పాస్టర్ గారులకి పడిపోవడం అనే కాన్సెప్ట్ గురించి తెలియదు. పోనీ తెలియదు కాబట్టి అన్న సైలెంట్గా ఉందామంటే ఉండరు. అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే పరిశుద్ధాత్మను దూషించే వాడికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదని వాక్యం చెప్తుంది. అందుకని మనకెందుకు? అది ఒకవేళ నిజంగా దేవుడి కార్యం అయితే శాపగ్రస్తులం అవుతాం అమ్మా. చాలా మంది అదేదో వీళ్ళకి ఏదో జ్ఞానం తెలిసిపోయినట్టు ప్రపంచం వాళ్ళంతా మాట్లాడేస్తూ ఉంటారు. నేను ఫస్ట్ టైము అలా మోకాళ్ళు వేయటం పడిపోయాను. నేను ఎప్పుడైతే పడిపోయానో నాలో ఒక తెలియని నూతనమైన మార్పులు నేను చూశాను. మీ అందరికి ఒక మాట చెప్తానండి. మీకు తెలిసిన మీరు వేరు, నాకు తెలిసిన మీరు వేరు. అవునా కాదా? అవునా కాదా? నాకు తెలిసిన నేను వేరు, మీకు తెలిసిన నేను వేరు. కాదా? అవునా? నేను చెప్పింది అసలు మీకు అర్థమైందా? అంటే బయటికి కనబడే మనం వేరు, ఇన్నర్ కనబడే మనం వేరు. కానీ నా ఇన్నర్ ఏంటో నాకు తెలుసు. నా ఇన్నర్ అంతా మారిపోయింది. మారిపోయి దేవుని కొరకు నిలబడాలని ఒక బలమైన తాపత్రయం నాలో మొదలైంది. అలా మొదలైనప్పుడు జరిగింది ఏంటంటే నేను బాప్తిసం పొందాను. బాప్తిసం పొందిన తర్వాత బాప్తిసం పొందక ముందే ఇది జరిగిన తర్వాత ఏం చేశానంటే సెలవులు ఇచ్చారు 3 నెలలకి. సెలవులు ఇస్తే మా ఊరు తిరిగి వచ్చా. మా ఊరు తిరిగి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా మా అమ్మ నేను ఇద్దరమే బైబిల్ తీసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా తాతగారు మారలేదు, మా అమ్మమ్మ గారు మారలా మా ఇంట్లో. మా తాతగారు అయితే మేము ప్రార్థన చేసుకుంటే సిగరెట్లు కలిసేవాడు కావాలని, మమ్మల్ని ఇబ్బంది పెడదామని. మా యొక్క అమ్మమ్మ గారు ఏం మాట్లాడేది కాదు కానీ ఆయన సిగరెట్లు కలుస్తూ ఉండేవాడు. ఒక వారానికి ఏమైందంటే హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆయనకు అనిపించింది, డాక్టర్లు చెప్పారు నువ్వు కనుక ఒక సిగరెట్ ముట్టించినా అయిపోతావని. అప్పుడు ఆయనకు అనిపించింది వీళ్ళు చేసే ప్రార్థనలు ఏదో ఉందరా, వీళ్ళ జోలికి వెళ్ళకూడదని. అప్పుడు ప్రార్థనకి గౌరవం ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఆయన. ఇది పక్కన పెడితే ఒకానొక సందర్భంలో జరిగింది ఏంటంటే ఉదయకాల సమయంలో మా అమ్మమ్మ గారు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోతున్నాను ఇదిగో అని అట్లా మాట్లాడుతుంటే నేను నిద్రమత్తులో ఉన్నాను. మా అమ్మగారు అంది, చిన్నోడా ప్రార్థన చేయరా, మనం మా అమ్మ అట్లా మాట్లాడుతుందంటే సరే అని లెగిసి చేతులు వేయలేదు. అప్పుడు నేను అసలు సేవకుని కూడా కాదు, ఒక సాధారణమైన విశ్వాసిని. వాక్యం కూడా నాకు అంతగా తెలియదు. 2 చేతులు ఇలా పెట్టి స్తోత్రం స్తోత్రం 2 ముక్కలు చెప్పాను. ఎప్పుడైతే స్తోత్రం స్తోత్రం అని 2 ముక్కలు చెప్పానో జరిగిన విషయం ఏంటంటే ఆవిళ్ళు ఉన్న దెయ్యం కేకలు పెట్టకుండా బయటకు వచ్చింది. వద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేస్తుంటే నాకు తగలబడిపోతుంది, ఇల్లంతా కాలిపోతుందని చెబుతుంది. అది నాకు కనపడతల్లా. నాకు కూడా అంతేం తెలియదు, నాలో అంత ఉందా, నా ప్రార్థనలు అంత ఉందా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ధైర్యం తెచ్చుకుని ఎవరు నువ్వు అని మాట్లాడితే ఆ దెయ్యం ఏం చెప్పింది తెలుసా? 4 మనుషులు చేతబడి చేసి మీ ఇంట్లోకి పంపించారు మిమ్మల్ని నాశనం చేయమని. కానీ మీ ఇంట్లో దేవుని అగ్ని ఉంది. నువ్వు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చావో ఇల్లంతా కాలిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో ఇదిగో నేను కాలిపోతున్నా, నేను ఇక ఇంట్లో ఉండలేను, తిరిగి ఎన్నటికీ రానని చెప్పేసి ఆ దెయ్యం ఆమెను విడిచి వెళ్ళిపోయింది. ఆవిడ బ్రతుకు కాలం అంతా మరలా తిరిగి ఆవిడ లేదు. ఏదైతే స్వస్థత లేదు ఆవిడ స్వస్థత కలిగింది. ఈరోజు ఆశ్చర్యకరమైన గొప్ప విషయం ఏంటంటే అనేక మందిని ప్రభు చేత పీడించబడుతున్న వారిని, దెయ్యాల చేత పీడించబడుతున్న వారిని ఎంతో మందిని స్వస్థపరిచాడు. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది తెలుసు, ఆల్రెడీ మన మందిరంలో చూశారు కూడా. అంటే నేను గొప్పల కోసం ఎత్తుల కోసం చెప్పట్లేదు మాట, నేను శక్తిమంతున్నానో నేను గొప్పనో చెప్పట్లేదు. మన దేవుడు సజీవుడు, నేటికి ఆయన జీవం సజీవంగా ఉందని నిరూపించుకోవడానికే ఆయన అద్భుతాలు చేస్తాడు. నేను ఎప్పుడన్నా గొప్పల కోసం ప్రవచనాలు చెప్పానా? అక్కడ ఇట్లా జరిగింది, ఇక్కడ జరిగిన పద్ధతి చెబుతానా? నా తీరి వాక్యమే. అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, చచ్చినోడు లేచినా సరే మళ్ళీ చేస్తాడు. అవి ప్రాముఖ్యం కాదు. ప్రాముఖ్యం ఏంటంటే వాక్యం. అది లేకపోతే ఎన్ని జరిగినా పరలోకం చేర్చబడం. ఆవిడ స్వస్థత పొందింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా కుటుంబంలో అందరూ మారుమనసు పొందారు.
మారు మనసు పొంది మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు. మరలా నేను తిరిగి మా యొక్క బైబిల్ కాలేజీకి వెళ్ళాను. 2 సంవత్సరాల తర్ఫీదు పూర్తి చేసుకున్న తర్వాత మరలా ఆయన దగ్గర 3 సంవత్సరాలు తర్ఫీదు చేశాను. మొత్తం 5 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేశాను నేను. 5 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేసిన తర్వాత నా 19వ సంవత్సరంలో నేను మా ఊరు తిరిగొచ్చాను. మా ఊరు తిరిగొచ్చిన తర్వాత ఒక సంవత్సరం కనిపెట్టా, ఏం చేయమంటావు ప్రభువా అని. అప్పుడు దేవుడు చెప్పాడు, "నువ్వున్న ఈ మందిరాన్ని వదిలేయి. నేను నీకు కొత్త ప్రాంతాన్ని ఇవ్వబోతున్నానని" చెప్పాడు. అట్లా ఎట్లా వదిలేయగలుగుతాం? మనల్ని వ్యతిరేకించేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. నేనే మొత్తం చూసుకోవాలా. నేను ఎలా వదిలేయగలను ప్రభువా అని ప్రార్థన చేసుకున్నప్పుడు, లేదు వదిలేయి. లేతే వదిలేసేటట్టు నేను చేస్తానన్నాడు. అలాగే కొన్ని పరిస్థితులు ఎదురైనాయి. ఎవ్వరు ఏమనలేదు. నా అంతటికి నేనే నా బైబిలు, నా పాటల పుస్తకం తీసుకుని నా చర్చిలోంచి బయటకొచ్చాను. నేను వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది చర్చిలోంచి వెళ్ళిపోయారు. మరలా వాళ్ళ దగ్గరికెళ్ళి, ఇది తప్పు. మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరానికి వెళ్ళని సరి చెప్పి మరలా ఆ మందిరానికి పంపించా. చాలా మంది అయితే నేను ఆ మందిరం నుంచి వచ్చేసిన తర్వాత నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, ఇంటికాడ పెట్టవయ్యా మేము మొత్తం అందరం, ఆ చర్చి అంతా ఖాళీ అయిపోద్ది అన్నారు. అప్పుడు నేను చెప్పాను, అట్లాంటి దిక్కుమాల బుద్ధులు నాకు లేవు. అలాంటి సంఘాన్ని స్థాపించడం కూడా నా దేవునికి ఇష్టం ఉండదు. నాకు అవసరంలా. దేవుడు నాకు చెప్తే అప్పుడు పెడతాను, అప్పుడు మీరు వద్దురు గాని నాకు దేవుడు చెప్పలేదని చెప్పి సంఘానికి మొత్తాన్ని పంపించాను. పంపించిన తర్వాత అదే వారంలో కొల్లూరులో ఒక పాస్టర్ గారు ఇలా క్రాపలో ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేసి నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మీకు తెలుసు, దేవుడు అనేకమైన కార్యాలు అనేక మంది జీవితాల్లో విడుదల చేశాడు. అనేక మంది దెయ్యాల చేత పీడించబడుతున్న వాళ్ళని స్వస్థపరిచాడు. అనేక మంది రోగులను కూడా దేవుడు స్వస్థపరిచాడు. అంటే హాస్పిటల్కి వెళ్ళవసరం లేదా? మరి దేవుడు స్వస్థపరిస్తే అనొచ్చు మీరు. ఎక్కడైతే మానవ జ్ఞానం ఆగిపోయిద్దో అక్కడ దైవశక్తి పనిచేయడం ప్రారంభించింది. అర్థమైందా? నీ దేవుడైన ప్రభువుని శోధించొద్దన్నాడు. నీకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ వేసుకోదని ఎవరని చెప్పాను నేను? టాబ్లెట్ వేసుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు బతకవు, నీకు టాబ్లెట్లు పనిచేయమన్నారు, రా కూర్చో దేవుడి సన్నిధిలో. అప్పుడు మాకాళ్ళే దేవుడి శక్తి పనిచేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు జరుగుతుందంతా మీ అందరూ తెలుసు. దేవుడు ఒక 5 సంవత్సరాలు ఇక్కడ నాకు పరిచయం ఏర్పాటు చేశారు. ఇప్పుడు అనేకమైన ప్రాంతాలు వెళ్ళి నా సాక్ష్యాన్ని ప్రకటించడానికి, చెప్పడానికి, అనేకుల జీవితాలు మార్చుకోవడానికి దేవుడు ఈరోజు కృప చూపుతున్నాడు.